ఆరాధనకు సహాయకరంగా లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము ఈ 2 వచనాలు చదువుకుందాము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఆరాధనకు సహాయకరంగా లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనము చదివి ఉన్నాం. ఈ 2 వచనాలలో లేదా 15 కూడా 3 వచనాలలో దేవదూతల యొక్క ఆరాధన కనిపిస్తుంది. దేవదూతల యొక్క ఆరాధన కనిపిస్తుంది. అంతకుముందు ఏం జరిగింది? పై వచనాల్లో అంటే అంతకుముందు రక్షకుడు ఈయన ప్రభువైన క్రీస్తు అనే పదము అందులో ఉంది. అనగా ఎవరు ఈ భూమి మీద జన్మించినారో మనము ఎవరిని స్తుతించి ఆరాధించాలనో ఆ సంగతి పరలోకమందున్నటువంటి ఒక దేవుని దూత వచ్చి ఊరి బయట పొలములో ఉన్నటువంటి గొల్లవారికి సంగతి చెప్పుట అనేది పై వచనాల్లో మనకు కనిపిస్తుంది. దాదాపుగా 8 నుంచి 12 వరకు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే అనే పదం అక్కడ ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహం, పరలోకములో సైన్య సమూహం ఉంది. అంటే దిగి వచ్చినటువంటి ఆ దూతతో పాటు ఇంకా పైన కొంతమంది దేవతలు ఉన్నారు అనే మాట కనిపిస్తూ ఉంది. వారి గురించి రాయబడింది సైన్య సమూహం అనే మాట కనిపిస్తుంది. సైన్య సమూహం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని స్తుతించడానికి సైన్య సమూహం ఉంది అన్నది మనకు అర్థం కావాలా. మనం మాత్రమే స్తుతిస్తున్నామని ఎప్పుడు అనుకోకూడదు. భూమి మీద ఉన్నటువంటి నరులు మాత్రమే దేవుని స్తుతిస్తున్నారు అనేది అనుకోకూడదు. ఎందుకంటే పరలోకం కూడా దేవుని స్తుతించు వారు ఉన్నారు, దూతలు ఉన్నారు, దేవుని దూతలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, కెరూబులు శరాబులు వీళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు మహా దూతలు అనే మాట రాయబడింది. వీరందరూ కూడా వీరికందరికీ 6 రెక్కలు ఉండెను అన్న మాట ఉంది కదా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తాం. 2 రెక్కలతో ముఖమును, 2తో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు వాళ్ళు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించిన విధానము మనకు కనిపిస్తూ ఉంది. అదే మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అదే మాట మనకు కనిపిస్తుంది. అందును బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి అనే మాట కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చేయుచుండిరి.
ఒక శిశువు పొత్తిగులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడన్న సంగతి చెప్పిన తర్వాత గొల్లలకు వీరంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ, దేవునికి ఘనత అనే పదము వాళ్ళు ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. అందుని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని అన్నారు. 15వ వచనము చూడగా, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిది అన్నమాట. సంగతి చెప్పారు, సంగతి చెప్పినారు. ఏ సంగతి చెప్పినారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే సంగతి వాళ్ళు చెప్పారు. వాళ్ళు దేవుని స్తుతించి వాళ్ళు వెళ్ళిపోయినారు. దేవుని దూతలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే, అవునా, వాక్యం చెప్తున్నమాట, గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం. బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం. అక్కడున్నాడు ప్రభు, అక్కడున్నాడు దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? బెత్లెహేములో ఉన్నాడు. అవునా, బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేముకి వెళ్దాం. బెత్లెహేములో యేసు పుట్టాడని చరిత్ర మనకు చెప్తుంది. బెత్లెహేములో ఉన్న వారికి తెలియదు ఈ సంగతి. బెత్లెహేములో ఉన్న వారికి సంగతి తెలియదు. మొట్టమొదటిగా తెలిసింది ఎవరికంటే కాపర్లకు దేవుని దూత చెప్పినట్టుగా మనం చూస్తాం. వారు వచ్చిపోయిన తర్వాతనే కొందరు చూశారు దేవుణ్ణి, యేసు ప్రభువును అనే సంగతి మనకు అర్థమవుతుంది. సరే, ఆ సంగతి అటు పెట్టి కనుక వాళ్ళు వెళ్ళారు. త్వరగా వెళ్ళి, వచనం 16లో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అన్నమాట. ముందుగా మరియను చూశారు, రెండవదిగా యోసేపును చూసినారు, మూడవదిగా శిశువును చూశారు. బాలును చూశారు, యేసుక్రీస్తు ప్రభును వాళ్ళు చూచినారు. యేసుక్రీస్తు ప్రభును చూచారు. ఆయన బాలుడుగా జన్మించినాడు, శిశువుగా జన్మించినాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బాలుడు కాదమ్మో, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని యెషయా గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన బాలుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు, పూజింపదగిన దేవుడు. దేవుడు వారు చూచారు, వారు చూచిరి అన్నమాట దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. వచనం 17 చూడగా, వారు చూచి ఈ శిశువును గూర్చి, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈ శిశువు అన్న మాట ఉంది. ఈ శిశువు 11వ వచనములో ఒక్క శిశువు అనే మాట ఉంది. 11వ వచనములో ఒక్క శిశువు, అవునా, ఒక్క శిశువు. 16వ వచనములో శిశువును చూచిరి. వారు శిశువును చూచి శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అనే మాట కనిపిస్తుంది. ఇక 18కి రాగా, 18వ వచనం చూడగా, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విని వారందరూ మిక్కిలి
ఆశ్చర్యపడిరి అన్న మాట ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే కనుక అందరూ ఆశ్చర్యపడిరి అన్న మాట ఉంది. 7 చివరి వచనంలో అందరూ ఆశ్చర్యపడిరి. ఆయనను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తాడు. మిక్కిలి ఆశ్చర్యపడిరి అనే మాట కనిపిస్తూ ఉంది. వచనం 20 చూడగా 20వ వచనములో అంతటా ఆ గొర్రెల కాపరు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని మహిమపరచుచు, దేవుని మహిమపరిచినారు. ఇంకేముంది? స్తోత్రము చేసినారు. దేవుని మహిమపరచాలా? ముందుగా దేవునికి స్తోత్రము చెల్లించు వారమై ఉండాలి. అది ఆయన కోరుతూ ఉన్నాడు. వారు దేవుని స్తుతించినారు, వారు దేవుని మహిమపరిచినారు, వారు దేవుణ్ణి ఘనపరిచినారు. ఆయన గురించి తలపోసుకుంటూ, ఆయన గురించి నెమ్మరు వేసుకుంటూ, ఆయన గురించి స్తుతిస్తూ ఆరాధించుచు వారు వెళ్ళిరి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, దేవదూతల ఆరాధన ఇందులో మనకు చూడగలుగుతున్నాం. దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. 103వ కీర్తన 20వ వచనం చూడగా ఆ మాట చూడండి. 103వ కీర్తన 20వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలాగ చెబుతూ ఉంది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. 21వ వచనం, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. 22వ వచనం, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను సన్నుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు కీర్తనకారుడు దావీదు. ముందు చెప్పాడు, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను మీరు స్తుతించండి, సన్నుతించండి అన్నాడు. ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, వాక్య ప్రకారంగా జీవించమంటే వారులారా, మీరు ఆయనను సన్నుతించుడి, ఆయనను స్తుతించుడి అని అన్నాడు. సైన్యములారా, యెహోవా సైన్యం, యెహోవా సైన్యం, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ కూడా ఆయనను సన్నుతించండి అని ఆయన పలికాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, యెహోవా ఏలుచుండు స్థలమంటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించండి అని అన్నాడు. స్తుతించండి అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. వారు మాత్రమే కాదు, నా ప్రాణమా నీవు కూడా దేవుణ్ణి సన్నుతించు, నీవు దేవుణ్ణి ఆరాధించు అని కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ 103వ కీర్తనలో దావీదు అనే ఈ రాజు దేవుణ్ణి స్తుతించినాడు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా అని ఆయన పలికినాడు. 3 సందర్భాల్లో నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా అని ఆయన పలికినాడు. మొదటి వచనం, 2వ వచనం, చివరి వచనములో లేదా 4వ వచనంలో కూడా ఆయన నా ప్రాణమా అని ప్రాణముతో దేవుణ్ణి స్తుతించినట్టుగా, సన్నుతించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుని బట్టి
యెహోవాను సన్నుతించుట, దేవుణ్ణి స్తుతించుట అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. చివరి పుస్తకములో అనగా ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే 5:11 మనం చూస్తే 5:11 చూడగా అక్కడ రాయబడిన మాట చూద్దాం. వాక్యం చెబుతున్న మాట, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అన్నమాట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అనే మాట కనిపిస్తూ ఉంది. జీవులు పెద్దలు దూతలు అనే మాట ఉంది. జీవులు పెద్దలు దూతలు, వారి స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా, కోట్ల కొలదిగా ఉన్నటువంటి దూతలైతేనేమి, జీవులైతేనేమి, పెద్దలైతేనేమి, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మనము కేవలము ప్రభు దినాన మాత్రమే స్తుతిస్తున్నాం, కానీ వాళ్ళు ప్రతి దినము దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుచున్నారు అన్నది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇవి ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని సంగతులు అన్నది మనము గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పరలోక సైన్య సమూహము, గొర్రెల కాపరులు, పెద్దలు, మరి వారితో పాటు కలిసి కూడి వచ్చిన మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాం అన్న సంగతి గుర్తుంచుకొని మనమందరం కూడా ప్రభువును ఆరాధన